ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై. సామాన్ అందించుకో. ఎండుమిరపకాయలు ఇగో, ధనియాలు, వెల్లుల్లి, లవంగాలు. ఇది పాలు. ఎందుకు ఈ పాలు ఎందుకంటే కోడి లివర్ని క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికి పాలు వాడతాం. శుభ్రంగా క్లీన్ అవుతుంది అండి. ఓకే, ఇప్పుడు సగం పాలు వేస్తానండి. కోడి లివర్ని క్లీన్ చేయాలంటే నీళ్ళతో కాదు, పాలతో చేయాలా? పాలతో చేస్తే క్లీన్. అయ్యి బాబాయ్, ఇది ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నా, అన్ని ఎక్కడ నేర్చుకున్నా, ఇది అక్కడే నేర్చుకున్నా. అసలు బాబాయ్ నీకు మామూలు తెలియదు కదా బాబాయ్. ఫ్యాన్ తీసుకో, ఫ్యాన్ తీసుకుని పెట్టి బాబాయ్ ఇక్కడ పెడదాం, బాగుంటుంది. పొయ్యి వెలిగించు, చిన్న మంట పెట్టు. ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎండుమిర్చితో మసాలా తయారు చేయి. ఇదిగో ధనియాలు వేస్తాను, తర్వాత మిరియాలు, నీసు వాసన ఉంటుంది. అది పోవాలంటే ఏం చేయాలంటే లవంగాలు ఎక్కువ వాడతాం. ఓహో, పోతుంది. అవన్నీ వేస్తే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అంతే. కొంచెం ఘాటు కూడా ఉంటుంది. ఇక సోంపు వేస్తాం, ఇక జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, నువ్వులు వేస్తాం. డ్యాన్స్ చేస్తా చూడు ఇప్పుడే నువ్వులు. వేపేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకో. ఆ ప్లేట్లో తీసుకుని ప్లేట్లు వేస్తే పొయ్యారిపోయి వెళ్ళి త్వరగా పొడి చేసి తీసుకురా. పొయ్యారిపోయి త్వరగా రా బాబాయ్. ఇది కూడా తీసేసింది, నేను చేస్తాను. త్వరగా రావాలి. ఏటబ్బాయ్, పొడి చేసుకొచ్చా ఇదిగా. వెరీ గుడ్. నువ్వేం చేస్తావు అబ్బాయి? ఎందుకు క్లీన్ చేసావా? ఏం చేసిన పాలలోంచి ఇప్పుడు పొయ్యి వెలిగించి 6 స్పూన్ల నూనె వేయి. ఉల్లిపాయలు, అబ్బాయి బాబాయ్ ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు కూడా వేయి. వేద్దాం. ఎంత వేద్దాం? 1 స్పూన్ వేయి. కలుపు. పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇంకో పసుపు వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసేయి. నీట్గా క్లీన్ చేసిన కోడి లివర్ పాలతో. అదే పాలతో. ఇది కూడా సేమ్ దానికి లాగానే చపాతీలోని రోటీలో నంజుకుని తింటే ఉంటది అబ్బాయి. ఇప్పుడే వేస్తున్నారా? మరి తీసుకొచ్చి ఇప్పుడు అలా ఆలస్యం అమృతం విషయం. కలిపి ఇప్పుడు మూత పెట్టేవారు. ఆహా బాబాయ్, ఇలాగ ఎంతసేపు ఉండాలి? ఎంత ఒక 5 నిమిషాలు అంతే. మూత తీ.
సూపర్గా అయిపోయింది. అయిపోయిందా? నువ్వేం చేస్తావు అంటే అబ్బాయి పొయ్యి కట్టి దీనికి రోటీ ఉండాలని చెప్పారు కదా, ఆ రోటీ తోటి అక్కడ ప్లేట్ పెట్టిన తీ. దీంట్లో వేస్తావా? మరి గరిటె మారుతుంది. నూనెలో వేపండి. కరివేపాకు కూడా వేపండి నూనెలో. ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై ఎలా తయారు చేసామంటే, ముందుగా లివర్లో పాలు పోసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, లవంగాలు, సోంపు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా వేయించి కరివేపాకు, నువ్వులు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో 6 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగుతున్న మిశ్రమంలో కోడి లివర్ వేసి మనం చేసుకున్న పొడి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ప్లేట్లోకి తీసుకొని పైనుండి వేయించిన ఎండుమిర్చి, కరివేపాకు చల్లుకుంటే ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై రెడీ.